తల్లిదండ్రుల నుంచి ఆస్తులను వారసత్వంగా పొందే పిల్లల్ని చూశాం, కానీ ఆశయాలను, సేవా దృక్పథాన్ని వారసత్వంగా పొందేవారు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన మహిళ సేవారత్న డాక్టర్ నజీమా బేగం గారు. మానవత్వానికి ప్రతిరూపం ఆమె రూపం. అమ్మ ప్రేమను ప్రతిబింబించే మనస్తత్వం ఆమె సొంతం. కష్టం కలిగిన వేళ సాయం చేసే ప్రతి మనిషి దైవంతో సమానమే అంటారు. ఎంతో మంది పేద ప్రజలకు సాయం అందించి కనిపించే దైవమై నిలుస్తున్నారు డాక్టర్ నజీమా బేగం గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన ఎండి తహర్ అలీ ఖాన్, హఫీజా బేగం గారి దంపతులకు 7 కుమారులు, 5 కుమార్తెలు సంతానం. వారిలో 11వ వారు నజీమా బేగం గారు. ఆదర్శ భావాలు కలిగిన ఎండి తహర్ అలీ ఖాన్ గారు 96 మంది పేద కుటుంబాల వారికి సొంత ఖర్చులతో వివాహాలు జరిపించారు. చిన్ననాటి నుండి చేస్తున్న సేవా కార్యక్రమాలను దగ్గరుండి చూసిన నజీమా బేగం గారు తాను కూడా తండ్రిలాగే స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేయాలని సంకల్పించారు. మహోన్నత సంకల్పంతో హిందూ, క్రిస్టియన్, ముస్లిం హెల్పింగ్ చారిటీ మెమరబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. భర్త అన్వరుల్ హక్ గారి ప్రోత్సాహంతో నజీమా గారు సేవా కార్యక్రమాలను మరింత ఉధృతం చేశారు. తల్లిదండ్రులతో పాటు కుమారులు నూరుల్ హక్, కాదర్ బాషా, కోడలు కచీరా బేగం, మనవడు ఎండి ఇషాన్ జాజ్ మహమ్మద్ కూడా సేవా కార్యక్రమాల్లో తమదైన పాత్ర పోషిస్తున్నారు. ఈ ట్రస్ట్ ద్వారా పేదలకు అన్న వస్త్రదానాలు, పేదింటి ఆడబిడ్డలకు వివాహాలు, ఆర్థికంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. పేద మహిళలకు కుట్టి మిషన్లు అందజేసి వారి కాళ్లపై వారు నిలబడేలా చేశారు. ఏటా మనవడి పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకునేందుకు బదులుగా ఆ డబ్బుతో పేద విద్యార్థులను దత్తత తీసుకుని చదివిస్తున్నారు. గిరిజన ప్రాంత ప్రజలకు వస్త్రదానం చేశారు. కుష్టు వ్యాధిగ్రస్తులకు మందుల పంపిణీతో పాటు వారి యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. అనాథ వృద్ధాశ్రమాలతో పాటు అంధుల ఆశ్రమానికి అవసరమైన సామాగ్రిని వితరణ చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. కరోనా విపత్కర